పగిల సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఆర్ కృష్ణన్న గారు ఏది తలబెట్టినా అది 100% సక్సెస్ అని తెలియజేసుకుంటూ, కృష్ణన్న గారు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, అదేవిధంగా రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. 34% రిజర్వేషన్లు ఇప్పుడు కాదు పెట్టించింది కృష్ణన్న. ఎన్టీ రామారావు తోటి కొట్లాడి, కోట్ల విజయభాస్కరరావు తోటి కొట్లాడి ఆ రోజే కృష్ణన్న గారు అసెంబ్లీని రాళ్లతోటి కొట్టి మరి ఆ రోజు బీసీ అంటే కూడా చంపుతా అనే రోజులనే కృష్ణన్న గారు రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. గొప్ప నాయకుడు కృష్ణన్న గారు. ఎందుకంటే ఈరోజు 34% రిజర్వేషన్లు పెట్టిస్తే దాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దానికి జీవో 10% ఈబీసీ కోట పెట్టి దాన్ని 22% తగ్గడం జరిగింది. మేమేమంటున్నాం, కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే గుర్తు చేస్తాం, మీరే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము అమలు చేయమంటున్నాం. మేము మీ దగ్గర నుంచి మీ మంత్రి పదవులు ఇవ్వమంటే మీ ముఖ్యమంత్రి పదవులు ఇవ్వమంటున్నాం. కనీసం మీరు అగ్రకులాలే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంతమంది? మా బీసీలు 20 మంది లేరు, 18 మంది ఎమ్మెల్యేలు. మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు, మీరే కేంద్ర మంత్రులు, మీరే గవర్నర్లు, మీరే కేంద్ర ప్రధానమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు. కానీ ఈరోజు కనీసం మా బీసీలు సర్పంచులు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అయితే కూడా మీరు ఓర్వలేరా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ధర్మం? ధర్మంగా మాట్లాడతాం. ఇన్ని రోజులు అన్నదమ్ముల పంచాయతీ ఇది. అన్నల వాట మీరే తిన్నారు, మా తమ్ముళ్ళ వాట కూడా మీరే తిన్నారు. 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా ఇవ్వకపోతే మీ కోసానికి 136 సార్లు రాజ్యాంగ సవరణ చేసిరు, మా కోసానికి ఒక్కసారి రాజ్యాంగ సవరణ చేయరని మేము ఈ ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతాం, 42% రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవాలి. లేదు మేము పార్టీ నుంచి 42% ఇస్తామంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓ దగ్గర ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఓ దగ్గర ఇస్తుంది, బీజేపీ పార్టీ ఓ దగ్గర ఇస్తుంది, ఇంకో పార్టీ ఇంకో దగ్గర ఇస్తుంది. అంటే బీసీలకు గండి కొట్టే క్లియర్గా అర్థమవుతుంది. బీసీలని సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను కూడా కాకుండా క్లియర్గా కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకు బీసీలు బలి కావద్దు. డైరెక్ట్ చెప్తున్నాం, మేము ఆత్మ గౌరవంతో అడుగుతున్నాం. ఆత్మ గౌరవం కోసానికే రాజ్యాంగ సవరణ చేయాలి, చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండం లెక్క తయారు చేస్తామని తెలియజేస్తాం. కృష్ణన్న గారు రేపు ఆదివారం 16వ తారీఖున ఉదయం 10 గంటలకు తెలంగాణ రాష్ట్రమైన హెడ్ క్వార్టర్ ఇందిరా పార్క్ లో ధర్నాకు దీక్ష కూర్చుంటున్నారు. ప్రతి మండలం, జిల్లా, నియోజకవర్గం హెడ్ క్వార్టర్లల్లో అక్కడ మా సంఘాలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా ఎంబీసీ సంఘాలు, అదేవిధంగా సంచార జాతి కులాలు అన్ని అక్కడ పాల్గొంటారు. అందుకని రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉన్న నాయకులందరూ కార్పొరేటర్ కానించి మొదలు పెడితే, మున్సిపల్ మెంబర్ కానించి మొదలు పెడితే, మండల అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షులు కానీ, పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ, జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు గారు అందరూ కేంద్ర ఇందిరా పార్క్ రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒకటే గుర్తు చేస్తున్నాం, ఇది కృష్ణన్న కోసం. కృష్ణన్న ఏదో సర్పంచ్, ఎంపీటీసో అన్ననే ఎన్నో పదవులు త్యాగాలు చేసిండు. ఆయన జీవితం మొత్తం త్యాగాలి, ఆయన వ్యక్తి మొత్తం త్యాగాలి. కృష్ణన్న గారు త్యాగం చేసే మనకి ఇవన్నీ పెట్టించరు. అందుకనే కృష్ణన్నకి ఏం రాదు. కృష్ణన్న ఏమనుకుంటాడు అంటే, నా జాతి బాగుపడాలి, నా జాతి పిల్లలు, నా జాతి, నా తమ్ముళ్ళు అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని కృష్ణన్న గారు త్యాగం చేసి 2008లో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్స్ ఇవన్నీ పెట్టియడం వల్లనే మనం ఈరోజు చదువుకొని ఈరోజు రాజకీయ చైతన్యం ఏర్పడిందని మీ అందరికీ గుర్తు చేస్తాం. ఒక్కొక్కరు నాయకులు అంటారు, కృష్ణన్న ఎంతసేపు చూడు హాస్టల్ పెట్టిస్తాడు, గురుకుల పాఠశాలలు అంటారు, రియంబర్స్మెంట్ కాదు. అవన్నీ పెట్టియడం వల్లనే ఒక రిక్షా కార్మికుల కొడుకు కానీ, ఒక కూలినాలు చేసుకునే పిల్లలు కానీ ఈరోజు చదువుకునే రాజకీయ చైతన్యం వచ్చిందంటే కారకుడు కృష్ణన్న గారు అని మీ అందరికి తెలియజేస్తున్నాం. అందుకనే రేపు కృష్ణన్న గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో మన కోసానికి అని ప్రతి ఒక్కరు వచ్చి కృష్ణన్నకు మద్దతు తెలుపవలసిందిగా నా బీసీ బిడ్డలందరికీ, నా కుల సంఘ బాంధవులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇంకొక డిమాండ్ ఏంటంటే, ఒకటే సెకండ్, రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాలలో కృష్ణన్న గారు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల పాఠశాల హాస్టల్ పెట్టించారో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద పరిశీలన చేసి మా బీసీలు, ఓబీసీలు అందరూ చదువుకునే విధంగా కేంద్రంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి.
కేంద్రంలో కూడా బీసీ హాస్టల్స్, ఓబీసీ హాస్టల్స్ పెట్టాలి. కేంద్రం కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టాలి. కేంద్రంలో కూడా రిజర్వేషన్లు అమలు చేసి బీసీ బిల్లు పెట్టి, అదే విధంగా ఉద్యోగులలో 56% ఉన్న బీసీలకు కనీసం 0.5% కూడా లేకుండా ప్రమోషన్ రిజర్వేషన్లు పెట్టాలని గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క బ్రదర్స్ కి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.